వర్ధిల్లాలి జేపీఎస్ ల ఐక్యత, వర్ధిల్లాలి జేపీఎస్ ల ఐక్యత, జేపీఎస్ ల న్యాయబద్ధమైన డిమాండ్ను వెంటనే పెంచాలి. We want justice. We want justice. We want justice. జేపీఎస్ ల వెంటనే కూడా సబ్ కమిటీలో అప్పుడు ఉన్నారు సార్. ఇంకా దారుణమైన నోటిఫికేషన్ ఎవరు ఇవ్వలేదు సార్. నేను చెప్పాలంటే ఇంకా ఒక 9350 మంది నియమించుకున్నారు సార్. దేశంలో ఏ నోటిఫికేషన్ కైనా 2 సంవత్సరాల ప్రొబేషన్ ఉంటుంది సార్. మాకు మాత్రం 3 సంవత్సరాల ప్రొబేషన్ పెట్టింది సార్. అప్పుడు ఒక కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పల్లెలు మెరవాలనే ఉద్దేశంతో ఒక మంచి చట్టం తీసుకొచ్చింది సార్. కానీ అందులో ఉన్న ఉద్యోగం సార్ ఇది 2019లో నోటిఫికేషన్ సార్. 2019లో నోటిఫికేషన్ సార్. దేశంలో ఏ ఉద్యోగస్తులకి 2 సంవత్సరాల ప్రొబేషన్ ఉంటుంది సార్. గ్రామాలు చల్లగుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి తీయటి మాటలు చెప్పిన కేసీఆర్ గారు 2017, 2018లో ప్రతి గ్రామానికి జూనియర్ పంచాయతీ సెక్రటరీ, గ్రామ పంచాయతీ సెక్రటరీ నియమించాలని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చి 2019 ఏప్రిల్ 12వ తారీఖు నాడు వీళ్ళందరినీ 9350 మంది రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఎందుకో కానీ వీళ్ళ నియామకంలోనే ఒక వివక్ష, వాళ్ళ పట్ల ఒక రకమైనటువంటి చిన్న చూపు కనబడ్డది. కన్సాలిడేట్ పేమెంట్ మీదనే తీసుకుంటాం, 2 సంవత్సరాల కాలం పాటు ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది అని చెప్పి మళ్ళీ 3 సంవత్సరాల ప్రొహిబిషన్ పెట్టి 15,000 జీతానికే వీళ్ళు పనిచేయాలి. 2 సంవత్సరాలు 2 నెలల తర్వాత 2019 ఏప్రిల్ 12వ తారీఖు నాడు చేయనటువంటి వీళ్ళు 2021 జూలై మాసం నుంచి వీళ్ళకి 28,000 పైచీల జీతం పెంచారు. కానీ పర్మనెంట్ మాత్రం నియామకం జరగలేదు. ఇంకా జూనియర్ పంచాయతీ సెక్రటరీగానే ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు ప్రొహిబిషన్ వాళ్ళుగానే ఉన్నారు తప్ప వీళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీగా లేరు. ఆ తదుపరి వీళ్ళు పోయి అయ్యా ఎక్కడ లేని మమ్మల్ని ఎందుకు 3 సంవత్సరాల ప్రొహిబిషన్ పీరియడ్ అంటూ ఉన్నారు, మమ్మల్ని కూడా రెగ్యులర్ ఉద్యోగులు గుర్తించండి. రెగ్యులర్ ఉద్యోగులు గుర్తించడం ద్వారా 010 నుంచి మాకు జీతాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఒకటి, రెండవది మాకు ఇతరత్ర ఫెసిలిటీస్ కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది, మాకు హెల్త్ కార్డు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి మాకైనా చనిపోతే కంపాషనేట్ పోస్ట్ వస్తాయని చెప్పేసి పాపం వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. రిక్వెస్ట్ చేసుకుంటే సంవత్సరం తగ్గించకపోగా, ప్రొహిబిషన్ పీరియడ్ ఎత్తేయకపోగా, రెగ్యులర్ ఉద్యోగులు గుర్తించకపోగా ప్రొహిబిషన్ పీరియడ్ ఇంకొక 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసింది. అంటే ఆ ఎక్స్టెన్షన్ 2023 ఏప్రిల్ 12వ తారీఖు అయిపోతుంది. కానీ ఇవాళకి కూడా గ్రామాలలో పనిచేసే గ్రామ సెక్రటరీలని పర్మనెంట్ ఉద్యోగులు గుర్తించలేదు. ఇవాళ గ్రామాలలో తడి చెత్త, పొడి చెత్త, ప్రతి గ్రామానికి ఒక నీళ్ళ ట్యాంకరు, ట్రాక్టరు, ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు అని చెప్పుకుంటూ ఉన్నారు. కేంద్రం దగ్గర అనేక రకాల ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీలు 6 గంటల నుంచి 7 గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం 7 గంటల వరకు పనిచేసి కష్టపడి ఆ పచ్చడి పల్లెలుగా తీర్చిదిద్దితే, ఆ గ్రామాలను అభివృద్ధి చేస్తే అవార్డులు పొందింది మాత్రం ప్రభుత్వం. ఆ పేరును గొప్పగా చెప్పుకుంటుంది కేసీఆర్. కానీ దానికి కారకులైనటువంటి పంచాయతీరాజ్ సెక్రటరీల కళ్ళలో మట్టి కొట్టింది మాత్రం కేసీఆర్ అనే విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ వాళ్ళు మొన్న నుంచి డివిజన్ల వారీగా సమ్మె చేస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీలుగా ఎవరైతే సెలెక్ట్ అయిందో వాళ్ళు మామూలు ఏదో 10th క్లాసు ఇంటర్మీడియట్ వాళ్ళు కాదు. వాళ్ళు ఇంజనీర్లుగా ఉన్నవాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, కానిస్టేబుల్ నౌకర్ను వదిలిపెట్టుకొని గ్రామాలలో కొంచెం డిగ్నిటీగా ఉండొచ్చు, గొప్పగా ఉండొచ్చు, ప్రజలకు నేరుగా సేవ చేసే భాగ్యం కలగచ్చు అని చెప్పి ఇతర ఉద్యోగాలు వదిలిపెట్టి గొప్ప చదువులు చదువుకున్న ఇందులో
ప్రమోషన్లు వస్తాయి, భవిష్యత్తు ఉంటుందని చెప్పి భావించి ఇందులో జాయిన్ అయితే వాళ్ళకు కన్నీళ్ళు తప్ప ఇంకోట్లేదు. ఇవాళ వాళ్ళు సమ్మె చేస్తానని చెప్పి పిలిపించి నిజమే మీది 2023 ఏప్రిల్ 12వ తారీఖు వరకు మిమ్మల్ని రెగ్యులేట్ చేయాలి, ఆలస్యమైంది అని చెప్పి అది చేసే బదులుగా ఇవాళ సమ్మె చేస్తున్నప్పటికి కూడా వాళ్ళ పట్ల కనికరం లేకుండా వాళ్ళని పిలవకుండా వాళ్ళను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది ఇలా ఎట్లా ఆయనకు మంచి జరుగుతుందో అర్థం కాదు. ఇవాళ హైదరాబాద్ సెంటర్లో సచివాలయాన్ని ఓపెన్ చేసుకుంటున్నాడు ఆయన. ఇవాళ హైదరాబాద్ సెంటర్లో సచివాలయాన్ని ఓపెన్ చేసుకుంటున్నాడు. మరి హైదరాబాద్లో నీ సచివాలయం గొప్పగా ఉండాలి, వెలుగుల జిలుగులు ఉండాలి, నీ గొప్ప పరిపాలన అంటున్నావు కదా, నువ్వు తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేది గ్రామ సచివాలయం అనే విషయం మర్చిపోతున్నారు. ఇవాళ గ్రామ సచివాలయాలు కావచ్చు, మండల స్థాయిలో ఉన్న మండల సచివాలయాలు కావచ్చు, ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా సచివాలయాలు కావచ్చు, వీటన్నిటి కూడా నిర్వీర్యం చేసి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి మొత్తం పరిపాలన అంటే కేసీఆర్, పరిపాలన అంటే ప్రగతి భవన్, పరిపాలన అంటే ఇవాళ కొత్తగా నిర్మించుకున్న సచివాలయం పద్ధతిలో చేస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు. ఇవాళ వాళ్ళు 4 డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకటో డిమాండు ఇవాళ వాళ్ళను 2000 నీవు 4 సంవత్సరాలు పెంచి ఇచ్చినటువంటి దాని ప్రకారమైన 2023 ఏప్రిల్ 12వ తారీఖు వరకు నువ్వు ఏదైతే పర్మనెంట్ ఉద్యోగులు గుర్తించానో తక్షణమే గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకు నిజంగా పర్మనెంట్ ఉద్యోగులు గుర్తిస్తే 28,000 రూపాయల జీతం స్థానంలో 38,000 పైచిలుకు జీతం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి తక్షణమే పని చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులు గుర్తిస్తే 010 నుంచి వాళ్ళకి జీతాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. లేకపోతే 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి కూడా అడకతింటి వాళ్ళ లెక్క జీతాలు తీసుకునే దౌర్భాగ్య పరిస్థితి కాబట్టి వాళ్ళని వెంటనే 010 నుంచి జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను. మూడవది ఇవాళ వాళ్ళు ఇప్పటికే 55 మంది ఉద్యోగాలలో చేరినప్పటి నుంచి చనిపోయినట్టుగా వాళ్ళు లెక్కలు చెప్తా ఉన్నారు. ఎవరికి కూడా కంపాషనేట్ అపాయింట్మెంట్ వచ్చే ఆస్కారం లేదు, ₹1 బెనిఫిట్ వచ్చేటువంటి ఆస్కారం లేదు. ఇవాళ వాళ్ళు కనుక పర్మనెంట్ ఉద్యోగులు ఉంటే వాళ్ళ కనీసం కంపాషనేట్ అపాయింట్మెంట్ అయితే వాళ్ళ కుటుంబం ఇక రోడ్డు మీద పడే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే, పట్టించుకోకపోతే చిన్న జీతాలు అయినప్పటికీ కూడా పెద్ద మనసుతో ఆ చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళ సొంత జీతాల నుంచి జమ చేసి ఇచ్చుకునే పరిస్థితి సిగ్గుతో తలదించుకోవాలి ఈ ప్రభుత్వం. ఇవాళ ఇంతకంటే నీచమైంది కూడా ఉండదు. అంటే ప్రజల పట్ల, సొంత ఉద్యోగుల పట్ల, గ్రామాలను అభివృద్ధి చేస్తున్న గ్రామ సెక్రటరీల పట్ల వీళ్ళకి ఏ భావన ఉందో దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇవాళ తక్షణమే ఇవాళ ఆ గతంలో చనిపోయిన వాళ్ళను కూడా, చనిపోయిన కుటుంబాల్లో తప్పకుండా మానవతా దృక్పథంతో చట్టాలు దేవుడు చేసేది కాదు కాబట్టి, చట్టాలు మనమే చేసేది కాబట్టి వాళ్ళకు కూడా కంపాషనేట్ పోస్టుకు అర్హులు కలిగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ కక్ష సాధింపుతో వాళ్ళ కింద పనిచేసేటువంటి చిన్న ఉద్యోగం తీసుకొచ్చి గ్రామ సెక్రటరీ బాధ్యతలు అప్పచెప్పేది ఇన్సల్ట్ చేస్తూ ఉన్నావు. ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు, ఎంతమందిని ఇబ్బంది పెడతావు, ఎంతమందిని చెరబడతావు, ఎంతమంది ఉసురు పోసుకుంటావు, ఇలా ఎంతమందిని ఏడిపిస్తావు. ఇలా నీ రాష్ట్రానికి, నీ పరిపాలనకు మంచిది కాదు. కాబట్టి ఇవాళ బేసిజాలకు పోకుండా చిన్న జీవితాల వల్ల, చిన్న ఉద్యోగులు వాళ్ళ మీద నువ్వు ఉక్కుపాదం పెట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసే చిల్లర ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు. ఇవన్నీ నువ్వు అనుకుంటున్నావు ఇలా అధికారం ఉందని చెప్పి పని చేస్తూ ఉంటే వాళ్ళకు పాపం చిన్న జీవితాలు కాబట్టి, చిన్న ఉద్యోగులు కాబట్టి మీద మరలబడకపోవచ్చు, మీరు తిరుగుబాటు చేయకపోవచ్చు, కానీ గుండెల్లో మాత్రం ఎక్కడ రగులుతూ ఉంటుంది. ఇది మంచిది కాదు. తక్షణమే గ్రామ సెక్రటరీల సంఘాన్ని పిలిపించుకొని వాళ్ళకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మీరు ఏదైతే అమలు చేయకుండా వాళ్ళు నానుస్తూ ఉన్నారో అమలు చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వెంటనే, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వెంటనే, తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.